హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రస్తా కుర్లా. ఈరోజు ఈ వీడియోలో నేను మా ట్యూషన్ పిల్లలకైతే ఒక మైండ్ పవర్ఫుల్ పిల్లల యొక్క మైండ్ ఎంత షార్ప్గా ఉందో, వాళ్ళ మైండ్ విల్ పవర్ ఎలా ఉందో నేనైతే వాళ్ళకి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నానండి. చిన్న గేమ్ అయితే అరేంజ్ చేశాను ఇంట్లో. అదేం గేమ్ అంటే ఒక బాక్స్లో చూసారు కదా, ఇక్కడ పిక్చర్స్ అయితే ఉన్నాయండి. ఒక పిక్చర్ ఫర్ సపోజ్ ఇక్కడ ఫ్రాగ్ ఉందండి, దాని రిలేటెడ్దే లాస్ట్ బాక్స్లో కానీ వేరే వేరే బాక్స్లలో కానీ అక్కడ పిక్చర్స్ అయితే ఉంటాయి. నేను ఒక బాక్స్లో ఫ్రాగ్ చెప్పాను అనుకో, పిల్లలు దాన్ని త్వరగా ఐడెంటిఫికేషన్ చేసి నాకు చెప్పాలి. ఫస్ట్ ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఎక్కువ మైండ్ పవర్ ఉందని నేను ప్రూవ్ చేస్తానండి. ఇప్పుడైతే గేమ్ స్టార్ట్ చేస్తాను. ఈ గేమ్ ఆడే పిల్లలు, ఇతను వచ్చి ప్రణీత్ అండ్ తను వచ్చి గౌతమ్, ఈమె వచ్చి దుర్గా. వీళ్ళ ముగ్గురితో అయితే నేను గేమ్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. హాయ్ చెప్పండి నాన్న. ఓకే, స్టార్ట్ చేద్దామా గేమ్ని మనం? ఎస్, ఓకే స్టార్ట్. నేనైతే ఒక పిక్చర్ని అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిష్ నాన్న. వెరీ గుడ్. ప్రణీత్ అయితే ఫస్ట్. నీకు ఎన్ని మార్క్స్ వస్తాయో నువ్వు ఆల్మోస్ట్ నేను ఒక 20 రౌండ్స్ అయితే కండక్ట్ చేస్తాను ఈ గేమ్లో. సో ఎవరైతే త్వరగా 20 రౌండ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నర్ ఆఫ్ దిస్ మైండ్ పవర్ గేమ్. ఓకేనా? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఓకేనా నాన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ladder వెరీ గుడ్. గౌతమ్ కౌంట్ చేసుకో, నీదైతే ఒక విన్నర్. ఓకే, 1-1. నెక్స్ట్ దుర్గా ఫోకస్. క్లాక్ వెరీ గుడ్. ప్రణీత్ 2 మార్క్స్. వాట్ హ్యాపెన్ దుర్గా? నువ్వు ఐడెంటిఫికేషన్ చేయలేవా? మరి చూడు, ఫోకస్ చేయి. నెక్స్ట్ ల్యాంప్ వెరీ గుడ్. ఇప్పుడైతే ఇద్దరు కూడా చేశారండి, గౌతమ్ అండ్ ప్రణీత్. 3 మార్క్స్ ఏమో ప్రణీత్కి, 2 మార్క్స్ ఏమో గౌతమ్కి, అండ్ 0లో అయితే దుర్గా అయితే ఉందండి. నెక్స్ట్ పాట్. షో మీ క్లియర్లీ గౌతమ్. వెరీ గుడ్. 3 points. ఓకే, నెక్స్ట్. ఇప్పుడైతే గౌతమ్కి 3 మార్క్స్ వచ్చినాయి, ప్రణీత్ కూడా 3 మార్క్స్లోనే ఉన్నారు. సో ఇంకా కూడా 0లో ఉన్నది దుర్గా. ఒక్క మార్క్ కూడా ఏమైతే గెయిన్ చేయలేకపోతుంది. ఇప్పుడైనా చేయగలుగుతావా దుర్గా? ఫోకస్. నెక్స్ట్ బటర్ఫ్లై. షో మీ దుర్గా. వెరీ గుడ్. ఇప్పుడైతే దుర్గా విన్ అయిందండి. ఒక్క మార్క్ అయితే తను. అవునా? ఓకే, ఇప్పుడైతే ముగ్గురు కూడా బటర్ఫ్లై మీదైతే ఫింగర్ అయితే యాడ్ చేశారు. ఓకే, నెక్స్ట్ మమ్మీ మా ఇద్దరికి 4. డాగ్. ఫోకస్. ఓకే, ఫస్ట్ ఎవరైతే, మీకు అర్థమవుతలే, ఫస్ట్ ఎవరైతే ఫింగర్ పెడతారో వాళ్ళే విన్ అన్నట్టు. ఒకరు పెట్టిన తర్వాత మళ్ళీ పెడితే అది కాదు, అది కౌంట్లోకి రాదు. ఫస్ట్ ఎవరు పెట్టారు ఇప్పుడు? సో మార్క్ అయితే ప్రణీత్కి వచ్చింది. 5 మార్క్స్, 4 గౌతమ్, 1 దుర్గా. నెక్స్ట్ ఫ్రాగ్. వెరీ గుడ్. ఇప్పుడు కూడా ప్రణీతే గెలిచాడు. ఫోకస్ గౌతమ్ అండ్ దుర్గా. అండ్ నెక్స్ట్ పీజియన్. వెరీ గుడ్. 6 మార్క్స్ గౌతమ్.
ఇంతకుముందుకే 5 ఉంది కదా గౌతమ్కి కూడా. 4. ఓకే, 4 మార్క్స్, 5 మార్క్స్ గౌతమ్కి, 6 మార్క్స్ ప్రణీత్కి, 1 మార్క్ దుర్గాకి. అండ్ నెక్స్ట్ డస్ట్బిన్. వెరీ గుడ్ దుర్గా ఫస్ట్. పేటెంట్ బాక్స్. ఓకే, ఏంటిది అది? సరే, అది ఆఫ్ చేసేసి మళ్ళీ పెడతా. నెక్స్ట్ ల్యాంప్. గౌతమ్ ఫస్ట్ అయితే పెట్టాడండి. సో ఇప్పుడు గౌతమ్కి ఎన్ని మార్క్స్? 6 మార్క్స్. ప్రణీత్కి 6. దుర్గాకి 1 మార్క్, 2. 2 మార్క్స్. ఓకే, 2 మార్క్స్. అండ్ నెక్స్ట్ బుక్. దుర్గా అయితే ఫస్ట్ అయితే పెట్టిందండి. దుర్గానే పెట్టింది నాన్న. దుర్గా అయితే ఫస్ట్ అయితే ఫింగర్ అయితే పెట్టిందండి. సో ఇప్పుడైతే దుర్గాకి 3 మార్క్స్, వీళ్ళిద్దరికి గౌతమ్కి ప్రణీత్కి 3 మార్క్స్ అయితే వచ్చాయండి. 6 మార్క్స్ అయితే గెయిన్ చేశారు. వెరీ గుడ్ గౌతమ్కి 7 మార్క్స్. గౌతమ్ 7 మార్క్స్, ప్రణీత్ 6 మార్క్స్. 7. ఓకే, 7. ఓకే, దుర్గాకి 3 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఎగ్స్ నెట్. వెరీ గుడ్ గౌతమ్ 8 మార్క్స్, ప్రణీత్ 7 మార్క్స్, దుర్గా 3 మార్క్స్. ఇప్పుడైతే లీడ్లో గౌతమ్ అయితే ఉన్నాడండి. సెకండ్ ప్లేస్లో ప్రణీత్ అయితే ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో దుర్గా అయితే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచాలండి మీ ముగ్గురు. అండ్ ఫిష్. ఓకే, ఇప్పుడైతే ప్రణీత్కి 1 మార్క్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈక్వల్, ఇద్దరు కూడా 8 మార్క్స్తో ఈక్వల్లో ఉన్నారండి. దుర్గా మాత్రం సేమ్ 3 మార్క్స్ తోటే ఉంది. అండ్ నెక్స్ట్ ఫ్లవర్ పాట్. చూపించు ఫింగర్. ఓకే, ప్రణీత్కి 9 మార్క్స్. ప్రణీత్ వచ్చి 9 మార్క్స్ తోటి లీడ్లో ఉన్నాడు. గౌతమ్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో దుర్గా అయితే ఉందండి. అండ్ నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచండి. పిన్. దుర్గా ఆల్రెడీ పెట్టేసింది. దుర్గాకి 4 మార్క్స్, ప్రణీత్కి 9 మార్క్స్, 8 మార్క్స్ వచ్చి 7 మార్క్స్. 8 మార్క్స్ గౌతమ్కి, 9 మార్క్స్ ప్రణీత్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏమి ఫెదర్. దుర్గా పెట్టింది. దుర్గాకి 5 మార్క్స్, 5 మార్క్స్ దుర్గాకి. నెక్స్ట్ ఫ్రాగ్. గౌతమ్ ఫస్ట్ పెట్టిండు. గౌతమ్ పెట్టినాను ఫస్ట్. గౌతమ్కి 10. 9. ఓకే, నీకు 10. ఓకే, నీకు 9 మార్క్స్. ఇద్దరు ఈక్వల్ అయ్యారు. దుర్గాకి 5 మార్క్స్. అండ్ నెక్స్ట్ పెయింట్ బాక్స్. దుర్గా ఫస్ట్ పెట్టింది, 6 మార్క్స్. ఓ, దుర్గా వచ్చేసింది. దుర్గా కూడా చాలా షార్ప్ అయిపోయిందండి. తను కూడా గేమ్ బాగానే అర్థం చేసుకొని ఇప్పుడైతే మూవ్ ఆన్ అయింది. నెక్స్ట్ బీ రెడీ. అరే వాడుకి బుక్. గౌతమ్ పెట్టినాను.
గౌతమ్కి ఎన్ని? 10. నీకు 9. ఓకే, గౌతమ్ ఇప్పుడు లీడ్లో ఉన్నాడండి. సెకండ్ ప్లేస్లో ప్రణీత్, థర్డ్ ప్లేస్లో దుర్గా అయితే ఉంది. కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచండి నాన్న. మైండ్ పవర్ మీకు ఎంత ఉందో ఇప్పుడు ఈ కొద్ది క్షణాల్లో గేమ్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. సో మైండ్ అయితే చాలా షార్ప్గా ఉంచి ఫోకస్ ద గేమ్ బాక్స్. ఓకే, నెక్స్ట్ ladder. ladder గుడ్, వెరీ గుడ్. ladder ఇప్పుడు కూడా 12 మార్క్స్తో 11 మార్క్స్తో గౌతమ్ అయితే ఫస్ట్ పొజిషన్లో ఉండు. 9 మార్క్స్తో ప్రణీత్ సెకండ్ పొజిషన్లో ఉండు. 6 మార్క్స్తో దుర్గా థర్డ్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ఫ్లవర్ పాట్ చూపించు, షోమి. వెరీ గుడ్. 10 మార్క్స్తో ఓకే 10 అరణికి ఇప్పుడు 10 మార్క్స్తో ప్రణీత్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. 11 మార్క్స్తో గౌతమ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. దుర్గా థర్డ్ పొజిషన్లో 6 మార్క్స్తో ఉంది. ఫ్యాన్ గౌతమ్ నిజం చెప్పి. ఓకే, గుడ్. ఇద్దరు సేమ్ ఈక్వల్లో ఇప్పుడు గౌతమ్ అండ్ ప్రణీత్ అయితే ఈక్వల్లో ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఇప్పుడు గేమ్ అయితే చాలా ఆసక్తికరంగా ఉందండి. ఎంత ఏమంటారు, విన్నింగ్కి అయితే దగ్గరలో ఉన్నారు కాబట్టి ఇద్దరు కూడా చాలా కాంపిటీషన్గా ఉన్నారు. సో మనమైతే గేమ్ని ఇలాగనే కంటిన్యూషన్ చేయాలి. బీ రెడీ, ఫోకస్ ఆన్ ద గేమ్ బోర్డ్. ఎగ్ నెట్. ప్రణీత్ ఫస్ట్ 12 మార్క్స్తో ప్రణీత్ అయితే ఫస్ట్ పొజిషన్లో. గౌతమ్, దుర్గా కాన్సన్ట్రేషన్ గేమ్ బోర్డు మీద కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచండి. లాదర్ గౌతమ్. లాదర్ లైట్. సరే, అది వదిలేసేయండి. ఇద్దరు కూడా తప్పు చెప్పారు, అది వదిలేసి. లాడర్ అనలే నేను. ల్యాంప్. ఫోకస్ ల్యాంప్. షోమి ల్యాంప్. గౌతమ్ రైట్. 12 మార్క్స్తో ఇద్దరు కూడా గేమ్ సేమ్గా కొనసాగుతుంది. అండ్ నెక్స్ట్ కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఆన్ ద గేమ్ బోర్డ్. చూసారా అండి పిల్లలు ఎంత ఆతృతగా ఉందో, టీచర్ ఎప్పుడు చెప్తుందా, నేను ఎప్పుడు గేమ్ని కంటిన్యూషన్ చేయాలా అని ఆతృతగా ఉన్నారు. ఎవరు విన్ అవుతారో అని ఉత్సాహంగా ఉన్నారు. చూడండి వీళ్ళ ఫేస్లో, ఒకసారి చూడండి, మీ ఫేస్లు చూపించండి, చెప్పండి ఎవరు గెలుస్తారని మీరైతే అనుకుంటున్నారు. ముగ్గురు విన్ అవుతాం అనుకుంటున్నారా? సరే, ఓకే. ఇప్పుడు గేమ్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనుకుంటున్నా. సో పాట్ గౌతమ్ పెట్టినాను. గౌతమ్కి 13 మార్క్స్. అండ్ నెక్స్ట్ కాన్సన్ట్రేషన్, ఫ్యాన్ దుర్గా. ఏడబెట్టిన చూపి. ఓకే, అయితే 13 ఇద్దరికి కూడా 13. వీళ్ళిద్దరు అయితే గేమ్ని అయితే చాలా బాగా ఆడుతున్నారండి. ఇద్దరు ఈక్వల్గా మూవ్ ఆన్ అవుతుర్రు. అండ్ నెక్స్ట్ ఫెదర్. ప్రణీత్ 14 మార్క్స్, గౌతమ్ 13 మార్క్స్. దుర్గా సరి కూర్చో.
పిజియన్ వెరీ గుడ్. 14 నేనేమన్నా ఏమన్నా అన్నారా నేను? కాదు, ప్యారెట్ కాదు. నెక్స్ట్ 14తో ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూసారు కదా వీళ్ళ ముఖాల. ఇప్పుడు ఎన్ని? 14 కదా. బుక్ దుర్గాకు 6 మార్క్స్, 7 మార్క్స్ దుర్గాకి. డాగ్ దుర్గానే పెట్టింది. వాడు అట్లా మాట్లాడు. దుర్గా అయితే ఫస్ట్ పెట్టింది, 8 మార్క్స్. బటర్ఫ్లై దుర్గా పెట్టింది, 9 మార్క్స్. వీళ్ళిద్దరైతే సేమ్ మార్క్స్ తోటి అట్లనే కంటిన్యూషన్ అవుతుంది. దుర్గా లీడ్లోకి వస్తుంది. పిన్ రాంగ్. గౌతమ్ చూపి, నీదేం పెట్టినావు? గౌతమ్ వెరీ గుడ్. 15 మార్క్స్ తోటి గౌతమ్ లీడ్లోకి వచ్చాడు. ప్రణీత్ 14 మార్క్స్తో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ చూసారు కదా అండి ఎంత ఆతృతంగా ఉన్నారో. ఫ్యాన్ దుర్గా పెట్టింది ఫస్ట్. దుర్గా 10 మార్క్స్తో లీడ్లోకి అయితే వచ్చేస్తుంది. వీళ్ళకి దుర్గాకి 5 మార్క్స్, ప్రణీత్ 14 మార్క్స్, గౌతమ్ 15 మార్క్స్, దుర్గా 10 మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఫ్లవర్ పాట్ దుర్గా 11 మార్క్స్తో దుర్గా పెట్టింది కదరా. నెక్స్ట్ పాట్ గౌతమ్ కరెక్ట్, 16 మార్క్స్తో గౌతమ్ లీడ్లోకి ఉన్నాడు. ప్రణీత్ 14 మార్క్స్, 11 మార్క్స్ దుర్గా, 16 మార్క్స్ గౌతమ్. ఫస్ట్ సెకండ్ లిజన్ నాన్న, లిజన్ అండ్ కాన్సన్ట్రేషన్. ల్యాంప్ ఓకే గుడ్. ప్రణీత్ 15, గౌతమ్ 16. కాన్సన్ట్రేషన్ చూడండి పిల్లల ముఖాలలో అయితే నేనే గెలవాలి అని అయితే వాళ్ళు చాలా ఆతృతగా ఉన్నారు. ఈ గేమ్ అయితే వాళ్ళతో పాటు నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా అక్కడ ఉన్న పిల్లలు చూడండి, వాళ్ళు కూడా ఎవరు గెలుస్తారని అయితే చూస్తూ ఉన్నారు గేమ్ని చాలా ఆతృతగా. మీకు ఎవరు గెలవాలని ఉంది చెప్పండి? గౌతమ్ అన్న గెలవాలని ఉందా? ఓకే పిల్లలందరూ కూడా గౌతమ్ గెలవాలని ఉన్నారు. కాకపోతే ఇక్కడ గౌతమ్తో పాటు ప్రణీత్ ఇంకా దుర్గా కూడా ఉంది కాబట్టి సో వీళ్ళ ముగ్గురులో కాంపిటీషన్ అయితే ఇలాగే కొనసాగుతుంది. చూసారు కదండి. ఇప్పుడు 16 మార్క్స్ తోటి గౌతమ్, 15 మార్క్స్ తోటి ప్రణీత్, 11 మార్క్స్ తోటి దుర్గా. ఇక్కడ చూసారా ఈ అబ్బాయి ప్రణీత్ వాళ్ళ అన్నయ్య, వాడైతే ఎంత ఆతృతగా చూస్తున్నాడో ఇందాక నుంచి గేమ్ కంటిన్యూ అయినప్పటి నుంచి ఎవరు గెలుస్తారా అని. ఓకే మళ్ళీ స్టార్ట్. బుక్ దుర్గాకి 12 మార్క్స్. కూర్చోండి, సిట్ ఎవ్రీవన్ సిట్. కాన్సన్ట్రేషన్. దుర్గా వచ్చేసింది 12 మార్క్స్ తోటి. దుర్గా లీడ్లోకి అయితే వచ్చేసింది. ఫ్రాగ్ ప్రణీత్ 16 మార్క్స్ తోటి ఇద్దరు మళ్ళీ ఈక్వల్ అయ్యారండి. 16 మార్క్స్ తోటి ప్రణీత్ అండ్ గౌతమ్ అయితే ఈక్వల్ అయ్యారు. నెక్స్ట్ దుర్గా 13 మార్క్స్ తోటి వచ్చేసింది.
16 అండర్ 30. ఇప్పుడు ఫ్యాన్ గౌతమ్ మాఫియా గౌతమ్ 17 గౌతమ్ 17 మార్క్స్తో గౌతమ్ లీడ్లో ఉన్నాడు. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ క్లాక్ ఇది చూడు. బటర్ఫ్లై దుర్గా 13 మార్క్స్తో 14. అండ్ నెక్స్ట్ 17 16 ల్యాడర్ వెరీ గుడ్ గౌతమ్ 18. అబ్బా ఇంకొక 2 మార్క్స్ నీదేని 16 ప్రణీత్, 18 గౌతము, దుర్గాకి 14. ఓకే నెక్స్ట్ చూడండి 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 ఇక్కడ ఎట్లా ఆతృతగా ఉన్నారో. గేమ్ దగ్గర పడతా కొద్దీ పిల్లలందరూ గేమ్ దగ్గరకు వచ్చి ఆతృతగా ఉన్నారు. మీరు ఇట్లా సపోర్ట్ చేయండి, ఎవరైతే కావాలో అట్లా మీరు సపోర్ట్ చేయండి. గౌతమ్ ప్రణీత్ దుర్గా అట్లా అంటూ ఉండండి. గట్టి కాదు చిన్నగా. చూద్దాం మెల్లగా మెల్లగా. చూసారా ఇక్కడ అందరు పిల్లలు గౌతమ్ 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 అంటాడు, వాడేమో వాళ్ళ తమ్ముడిని సపోర్ట్ చేస్తున్నాడు. సైలెంట్ సైలెంట్. ఇక్కడ చూడండి వీడు చెప్పండి చెప్పండి అంటే దుర్గా ఫస్ట్ దుర్గా చెప్పండి రా మీరందరూ కూడా. 15. నెక్స్ట్ ఫిష్ దుర్గా. ఒబ్బా 17 వాళ్ళే ఫిష్ అన్న, ఇంకా అది ఫిష్ లాగానే అనుకోవాలి ఇక మరి. ప్రణీత కాదు ప్రణీతే. సో 17 మార్క్స్ 18 మార్క్స్ 17 మార్క్స్ 17 అమ్మాయి కూడా. ఇప్పుడు చూసారా అండి దుర్గా కూడా 17 మార్క్స్తో ఉంది. గౌతమ్ లీడ్లో ఉన్నాడు 18 మార్క్స్తో. 17 మార్క్స్తో ప్రణీత్ దుర్గా సెకండ్ లెవెల్లో ఉన్నారు. గౌతమ్ ఒక్కడు ఇప్పుడు 18 మార్క్స్తో లీడ్లో ఉన్నాడు. చూడండి ఇక్కడ గేమ్ అయితే అట్లనే కొనసాగుతుంది. చాలా ఆతృతతో పిల్లలందరూ చూడండి ఎట్లా గేమ్ని చూస్తూ ఉన్నారు. గౌతమ్ కాన్సన్ట్రేషన్ గేమ్. పిన్ దుర్గా దుర్గా ఫస్ట్ దుర్గా 18 మార్క్స్తో. దుర్గా అండ్ గౌతమ్ 18 మార్క్స్ తోటి లీడ్లో ఉన్నారు. అట్లా కాదు నాన్న, ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళే అన్నట్టు లెక్క. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్. దుర్గా 19 మార్క్స్తో లీడ్లో ఉంది. దుర్గా కూడా విన్ అవ్వడానికి ఛాయిస్ చాలా ఉంది. వీళ్ళిద్దరు నీకు ఎన్ని మార్క్స్? నీకు 18, దుర్గా 19. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనుకోకుండా లీస్ట్లో ఉన్న అమ్మాయి ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లోకి అయితే వచ్చింది. 19 మార్క్స్తో దుర్గా ఫస్ట్ పొజిషన్లో ఉంది. 18 మార్క్స్తో గౌతమ్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ప్రణీత్ 17 మార్క్స్తో. ఓన్లీ 1 మార్క్స్తో అయితే పిల్లలందరూ కూడా వాళ్ళ పొజిషన్లో అయితే ఉన్నారు. చూడాలి ఇప్పుడు ఎవరైతే విన్ అవుతారో. గౌతమ్ ప్రణీత్ దుర్గా మీరైతే గేమ్ మీద ఫోకస్ పెట్టండి నాన్న. ఇప్పుడైతే గేమ్ చాలా ఆతృతగా ఉన్నది. ల్యాంప్ ప్రణీత్ కూడా 18 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. గౌతమ్ ప్రణీత్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. దుర్గా 19 మార్క్స్తో ఫస్ట్ పొజిషన్లో ఉన్నది. చూడండి నాన్న చూడండి చూడండి. ఫ్యాన్ అయిపోయింది. విన్నర్ ఆఫ్ గేమ్, ద విన్నర్ ఆఫ్ ద గేమ్ దుర్గా. వచ్చింది ఫ్రెండ్స్, కానీ లేటెస్ట్ గా విన్ అయింది ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, దుర్గా అయితే స్టార్టింగ్లో అసలు 1 మార్క్ కూడా గెయిన్ చేయలేకపోయింది. గౌతమ్ ప్రణీతే కాంపిటీషన్తో వాళ్ళైతే గేమ్ని ముందుకు నడిపించారు. కానీ ఇప్పుడైతే వాళ్ళని చీప్గా తీసేసి మరి చాలా విన్నింగ్ లెవెల్స్తో, చాలా కాన్ఫిడెన్స్తో, సైలెంట్గా ఉండి మరి తనైతే గేమ్ని విజయవంతంగా కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో అయితే విన్ అయింది. సో లేటుగా వచ్చినా కూడా, స్లోగా గేమ్ ఆడినా కూడా ఇప్పుడు ఎంతో ఆతృతతో గేమ్ని అయితే విన్ అయిపోయింది దుర్గా. సో అందరూ దుర్గాకైతే వన్స్ క్లాప్స్ చేయండి. కంగ్రాచులేషన్ దుర్గా. చేయండి, అందరు కంగ్రాట్స్ చేయండి. ఓకే, ఇంతటితో. సో మీకు ఎలా అనిపించింది గౌతమ్ గారు ఈ గేమ్? గౌతమ్ ప్రణీత్ ఇట్లా ఫస్ట్ నేను వస్తా అనుకుంటా, కానీ రోజు ఫస్ట్ నేను వస్తా అనుకుంటా, కానీ ఇప్పుడు దుర్గా గెలిచింది. చూసారు కదండి, వీళ్ళు సెకండ్ పొజిషన్లో ఉన్నారు. కానీ టఫ్ కాంపిటీషన్ అయితే ప్రణీత్కి, గౌతమ్కి అయితే నడిచింది. ఇక్కడ అయితే పిల్లలందరూ గౌతమ్కి సపోర్ట్ చేశారు, ప్రణీత్కి వాళ్ళ అన్నయ్య సపోర్ట్ చేశారు. కాకపోతే బ్యాడ్ లక్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. సో దుర్గాకి అయితే టైం కలిసి వచ్చి ఫస్ట్ పొజిషన్కి అయితే వచ్చేసింది. సెకండ్ పొజిషన్లో ప్రణీత్, గౌతమ్. సో ప్రణీత్, నీకు ఎలా అనిపించింది? నువ్వు విన్నింగ్ అవ్వాలని అనుకున్నావా, అవుతావని అనుకున్నావా? మరి లాస్ట్ మూమెంట్లో అలా దుర్గా వచ్చేసరికి, ఫస్ట్ పొజిషన్కి వచ్చేసరికి నీకేమనిపిస్తుంది? బాధగా ఉందా? చూసారా, పిల్లల్లో కూడా మనసు అనేది బాధాకరంగా ఉంటుంది. సో ఈ గేమ్ స్పిరిట్ అయితే పిల్లలను పెంచాలని నేను ఇలా ఈ గేమ్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. మీకు ఈ గేమింగ్ కాంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. లైక్ చేయండి. ఓకే, బాయ్. ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి చాక్లెట్, అది కూడా ఎక్లిప్స్ చాక్లెట్ అయితే నేను ఇస్తున్నాను. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ గిఫ్ట్గా చాక్లెట్ అయితే ఇస్తున్నాను. కంగ్రాచులేషన్ దుర్గా. అండ్ సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి దుర్గా, స్టాప్ ఇట్ గో. సెకండ్ పొజిషన్ ఉన్న దుర్గా, సారీ, ప్రణీత్కి ఇంకా గౌతమ్కి నార్మల్ కచ్చా చాక్లెట్ అయితే ఇస్తున్నాను. కంగ్రాచులేషన్, డోంట్ ఫీల్ బ్యాడ్ నాన్న. ఓకే, నెక్స్ట్ గేమ్లో మీరు విన్నర్ అవ్వాలి, సరేనా? ఓకే, బాయ్ నా. పార్ట్ 2లో అయితే రివర్స్ ఛాలెంజ్ పెట్టుకుంటాం.